చూడండి అన్న సుస్మిత అల్లరి చేతున్నాను చూడండి. ఇప్పుడు ఇంతకుముందు జెసికా ఇది 44 అని నెంబర్ పెట్టేసింది, దానికి విస్తరణ రూపం కూడా రాసింది. దీన్ని ఏమంటాం నాన్న? స్థాన విలువ కూడా ఇంకా తెలుసుకోవచ్చు. 4 ఏ స్థానంలో ఉంది? ఇది 10వ స్థానం ఉంది కాబట్టి దాని స్థాన విలువ 40. ఈ 4 1వ స్థానం ఉంది కాబట్టి దాని స్థాన విలువ 4. ఇప్పుడు నేను కొంచెం నెంబర్ చేంజ్ చేస్తానన్న, నువ్వు చెప్పాలి నాకు, ఓకేనా? ఇది ఎంత చెప్పు? 10, 20, 30, 40. వెరీ గుడ్. 50. చదువు, ఒక్కొక్కటి చదువు. 50 కదా? 50 తర్వాత ఏమొస్తుంది చూడండి అన్న. 50 తర్వాత ఆఫ్టర్ నెంబర్ రావాలంటే 50కి ఒక్కటే కలపాలి. ఎంత అయింది? 51. 51, 52, 53, 54, 55, 56. వెరీ గుడ్. 56 రాసి దాని ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాసి రైనన్నా ఈక్వల్ టు పెట్టు. రాసే ఎక్స్పాండెడ్ ఫామ్ రాయి. 5 బదులు ఏం రాయాలి? 50. వెరీ గుడ్. రాసే ప్లస్ 6 బదులు ఏం రాయాలి? అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. వీళ్ళంతా టీఎస్జీ గ్రూప్ పిల్లలు, వీళ్ళకి ఎక్సర్సైజెస్ మనము చేస్తున్నాం. నెక్స్ట్ ఎవరు వస్తారు? కుల్సుం రానన్న. చూడు బేటా, ఇది ఎంత చదువు? 50. ఇది 50. ఓకే. 55, 56. ఇది 50 కదా? ఇది ఏమవుతుంది అప్పుడు? 51, 52, 53, 54, 55, 56. 56. ఇప్పుడు ఎంత? 55. ఇప్పుడు 54. ఇప్పుడు 53. ఇప్పుడు 74. కౌంట్ చేయి, 73. కౌంట్ చేయి. 10, 20, 30, 40, 50, 60, 63. ఎంత? 63. 73 అన్నావు కదా? తప్పు కదా? ఇప్పుడు ఎంత చెప్పు? ఇప్పుడు ఇది 63. వెరీ గుడ్. 63 రాసి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయి. ఆమె రాస్తుంది చూడండి. మీరు ఇప్పటి వరకు చూడండి ఏమేమి నేర్చుకున్నారు? అడిషన్, సబ్స్ట్రాక్షన్, బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, కంపేరింగ్ నెంబర్స్, తర్వాత ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా ఇప్పుడు రాశారు. మీకు ఎక్స్పాండెడ్ ఫామ్లో ఏమొస్తుంది? దీన్ని ఏమంటాము? 6 స్థాన విలువ ఎంత? 3 స్థాన విలువ ఎంత? అంతే. అర్థమవుతుందా? వెరీ గుడ్. మీరు చూడండి. ఇప్పుడు ఎవరు వస్తారు నాన్న? శైలజ రామ్మ. చూడన్నా శైలజ, ఈ నెంబర్ ఎంత బేటా? 60. ఇది మొత్తం 60. కౌంట్ చేయి నువ్వు. 10, 20, 30, 40, 50, 60, 63. ఒక్కొక్కటి కౌంట్ చేయి బేటా. 61, 62, 63. వెరీ గుడ్. 63 ఉంది కదా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎంత అయింది? 64. ఇప్పుడు చెప్పు. 65. ఇప్పుడు 66. 60. 6. వెరీ గుడ్. ఇప్పుడు ఒక 10 తీసేస్తున్నా నేను. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడనే మీకు తీసివేతే చెప్తా. ఇది బేటా. ఇప్పుడు ఆ నెంబర్ ఎంత బేటా? 60. 50. ఇది ఎంత నాన్న? 60. 66. చూడండి 66. ఇది మొత్తం 66 కదా? 66లోకి వెళ్ళి నేనేం తీసేస్తున్నా? ఒక 10 తీసేస్తున్నా. ఎంత ఇప్పుడు అది? 56. దానికి అర్థం ఏం చూడండి. 66లోకి వెళ్ళి 10 తీసేయడం అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇది 66. 66లోకి వెళ్ళి 10 తీసేస్తున్నా. చూడండి 10 తీసేస్తున్నా. 6 నుంచి 0 పోతే 6, 6 నుంచి 1 పోతే 5, 56 వచ్చిందా? ఇది దాని అర్థం. ఇప్పుడు చెప్పు నాకు నెంబర్. ఇది ఎంత? 56 కదా? ఇప్పుడు ఎంత అయింది? 66. ఇప్పుడు 65. వెరీ గుడ్, 64. వెరీ గుడ్, 74. వెరీ గుడ్, 84. వెరీ గుడ్, 83. వెరీ గుడ్, 82. వెరీ గుడ్, 92. వెరీ గుడ్. 91. రాయ్ 91 రాయ్. ఇప్పుడు బ్లూ మార్కర్ తీసుకో.
పెద్దగా రాయాలి బేట 9 మంచిగా రాయి. గుడ్. ఇది ఎంత నాన్న నెంబర్ అది ఈజ్ ఈక్వల్ టు పెట్టు. 9 అంటే ఎంత రాయాలి బేట? 90. ఈయనే ఉండే కదా అవి ఏంటివో ఇవి ఉన్నాయి. 9 అంటే ఏంటివో ఇవి ఉన్నాయి. ఎంత ఇది మొత్తము 90. రాయి 90 రాయి ప్లస్ పెట్టేసాయి. ఈ 1 బదులు ఏం రాస్తావు? 9 ఏనా? ఈడ ఎన్ని ఉన్నాయి మరి ఎంత రాయాలి ఈడ? 90కి 9 కలిపితే ఎంత అవుతుంది చెప్పండి? మన నెంబర్ ఎంత? 10ల స్థానంలో 9 ఉంది కాబట్టి ఇగో 10లు ఈడు ఉన్నాయి మొత్తం 90. 1ల స్థానంలో 1 ఉంది. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఈడ? 1. మరి ఎంత రాయాలి ఈడ? రాయ్. ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వే ఉండు ఇంకొకటి చేద్దు. ఇప్పుడు 91 రాసినావు కదా నాన్న. ఇప్పుడు చెప్పు ఇది ఎంత? 90 కదా. ఇప్పుడు ఎంత అయింది నెంబరు? 91. 81. వెరీ గుడ్, 71. వెరీ గుడ్. 72. 71 అయిపోయింది. 61. 61. వెరీ గుడ్, 51. వెరీ గుడ్, 41. గుడ్. 31. 31. 32. ఆ, 33. ఆ, 43. ఆ, 53. ఆ, 63. ఆ, 73. ఆ. 83. గుడ్. 83 రాసి. అర్థమవుతుందా నాన్న? మీరు చూస్తున్నారా? మర్చిపోవద్దు. 999 వరకు కూడా ఇట్లే చేసేయాలి మీరు. ఇప్పుడు ఎంత నాన్న? 83 ఈజ్ ఈక్వల్ టు పెట్టు. ఇప్పుడు ఏం చేస్తావు నాన్న అంటే 8 బదులు ఏం రాయాలి నాన్న? 8 ఏ స్థానంలో ఉంది? 8 ఏ స్థానంలో ఉంది? 1లా 10లా? 8 అంటే ఈ 10లు మొత్తం ఎన్నివి? రాయి 80 రాయి ప్లస్ ఈ 3 బదులు ఎంత రాయాలి? ఎందుకు రాయాలి 3? ఇక్కడ 3 ఉన్నాయి కదా 1లు. అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్ బేటా. అర్థమైందా? ఇంకొకటి చేస్తావా? గుడ్. చూడు ఇప్పుడు చెప్పు ఇది ఎంత? మొత్తం 83 కదా ఇది. ఇప్పుడు చెప్పు. 82. ఆ, 72. 70. 2. 70. చూడండి అన్న ఆమె కరెక్ట్ చెప్తుందా లేదా? 72. ఇప్పుడు చూడండి. 62. ఆ, 52. ఆ, 42. ఆ, 43. ఆ, 44. ఆ, 45. ఆ. 46. 40 6. రాయ్. 46 రాయ్. ఇక్కడ రాయ్, తప్పు రాయద్దు. ఈజ్ ఈక్వల్ టు పెట్టు. ఎక్స్పాండెడ్ ఫామ్ రాయ్. 4 అంటే ఏం రాస్తావు? 40. గుడ్. ప్లస్ 6 అంటే ఏం రాస్తావు? 6. రాసేయి. వెరీ వెల్ డన్. నీకు అర్థమైంది. గుడ్ నాన్న. ఇప్పుడు ఎవరు వస్తారు? నో, అను రావాలి. అను రావాలి. అను రా బేట. ఈ నెంబర్ ఎంత నాన్న చెప్పు? 10. 10. ఆ, 20. ఆ, 30. 40. ఆ, ఇది 40 అయినాక ఏమొస్తుంది? 41. 41. 42. ఆ. 43. 44. 45. 46. 46. 46 రాసేయడ. ఆగా, ఆమె ఆల్రెడీ 46 రాసింది కదా. ఇప్పుడు చెప్పు 46 అయినాక ఏమొస్తుంది? ఇది ఇంకోటి పెట్టు. 47. 47. ఇది 48. వెరీ గుడ్. 48 రాసేయి. రైట్. 48 రాయి. రైట్, వెరీ గుడ్. ఈజ్ ఈక్వల్ టు పెట్టు. 4 అంటే ఎంత రాస్తావు చూపెట? 4 అంటే ఎంత రాయాలి? ఈ 4 బదులు ఎంత రాయాలి? వెరీ గుడ్. ప్లస్ 8 బదులు ఇది 8 ఉంది కదా, ఎంత రాయాలి? 8 బదులు 8. రాయి మరి. వెరీ గుడ్. అనుకు అర్థమైంది అన్న. చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. అను టీఎస్జీ గ్రూప్. అయితే ఇంకొక లెక్క చూద్దాం నాన్న, నువ్వు చేస్తావా లేదు నేను చూస్తా. ఓకేనా బేటా? వెల్ డన్ బేటా, బాగా చేసి నువ్వు. ఇది 48 కదా. ఇప్పుడు చెప్పు ఎంతనో? ఈ నెంబర్ ఎంత చెప్పు? ఈ యాక్టివిటీలో మీకు కూడికి వస్తుంది, తీసివేత వస్తుంది. అంటే బిఫోర్ నెంబర్ వస్తుంది, ఆఫ్టర్ నెంబర్ వస్తుంది, అడిషన్ వస్తుంది, సబ్స్ట్రాక్షన్ వస్తుంది, ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా వస్తుంది, స్థాన విలువలు కూడా వస్తున్నాయి. చెప్పు నాన్న ఈ నెంబర్ చదువు, కౌంట్ చేయి. 10, 20, 30, 40, 40 అయినాక 41, 42, 43, 44, 45, 46,
47. ఇప్పుడు 48 తీసేసిన నేను అంతవరకు ఓకు 40 9 కాదు నాన్న, కలిపితే నువ్వు 49 అనాలి. ఇక్కడ చూడు చెప్తా. ఈ 40 కదా, 41, 42, 43, 44, 45, 46, 47, 48. ఒక్క నిమిషం చూడు, నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. చూడు బేట, నువ్వు ఇంతకుముందు తప్పు చెప్పినావు కదా, నువ్వు కరెక్ట్ చెప్పేటట్టు చేస్తా. చూడు, ఇదెంత 1 కదా, ఇది బేట చూడు నాన్న, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. అందరు చూడండి, ఇది ఇది ఇది. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత? 40, ఇది 48. నువ్వు చూస్తున్నావు బేట, 48. ఇప్పుడు చూడు, నేను ఒకటి తీసేస్తున్నా, అడుగునవే చదవాలి. ఇప్పుడు తీసేసిన, ఇప్పుడు ఎంత? 47. నెంబర్ చూసుకొని చెప్పాలి, ఓకేనా? 47. ఇప్పుడు చెప్పు. 48 46 ఇప్పుడు అర్థమైందా? బిఫోర్ నెంబర్ చెప్పాలి, అది తీసేస్తే. ఇప్పుడు చెప్పు. 45 ఇప్పుడు చెప్పు. 44 ఇప్పుడు చెప్పు. 43 ఇప్పుడు చెప్పు. 42 ఇప్పుడు చెప్పు. 41 ఇప్పుడు చెప్పు. చెప్పు, ఇవి ఎంతనో చెప్పు. ఇది ఎంతమ్మా? ఇది చెప్పు నాన్న. ఇవి కౌంట్ చేయి, ఇడేం లేవు కదా. ఇవేమున్నాయో కౌంట్ చేయి. 10 ఆ, 20 ఆ, 30 ఆ. 40 ఇడేమన్నా ఉన్నాయా? లేవు. కాబట్టి దాని నెంబర్ ఎంత? ఎంత నెంబర్ ఇప్పుడు? 40 ఇది ఎంతనో నెంబర్ చెప్పు నాకు. ఇది మొత్తం నెంబర్ చెప్పమ్మా. ఇప్పుడు ఇట్లా పెడితే ఏమైంది? 40, 41. సరే, 41 రాయి. రాయి 41. అదేమైంది ఇప్పుడు? ఎంత ఇది? 14 చెప్పు నాన్న, నువ్వే చెప్పు. ఇది ఒక్క నిమిషం. నువ్వేం చేసినావు నాన్న అంటే, ఇది ఒకట్లు, ఇది 10లు కదా. 10ల స్థానంలో ఇవి ఎన్ని ఉన్నాయి? 10 ఇవి ఎన్ని కట్టలు ఉన్నాయి? 40 కట్టలు ఎన్ని ఉన్నాయి అమ్మాయి? చూడు, 1 2 3 4. ఎన్ని కట్టలు ఉన్నాయి ఇవి? 4. మరి 10ల స్థానంలో ఏం రాయాలి? 4 రాయాలి. 1ల స్థానంలో ఎన్ని ఉన్నాయి? 1. ఏమైంది ఇప్పుడు? ఇవి చూసి కూడా రాయొచ్చు, ఈజీ. చూడు, ఇవి ఎన్ని ఉన్నాయి? 4 రాయి. ఇవి ఎన్ని ఉన్నాయి? 1. 41. ఉదాహరణకి ఇప్పుడు ఇంకోటి వేసిన అనుకో. ఇప్పుడు ఇది చెప్పు, ఇటు ఎంత రాయాలి? 5 ఇక్కడ 1 ఒకవేళ ఇప్పుడు 2 పెట్టినా అనుకో, ఈడు ఎంత రాయాలి? ఎంత అయింది అది ఇప్పుడు? ఇటు 2 ఉన్నాయి కదా. ఈ 5కి 5 రాసిన, ఈ 2కు 2 రాస్తాం, 52. అర్థమైందా? 41కి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయ్. 41కి రాయ్ ఈజ్ఈక్వల్ టు పెట్టిడా. స్టార్ తీసుకో, రైట్. ప్లస్ పెట్టు. ఏం రాయాలి? ఇక్కడ ఎంత ఉంది? ఇప్పుడు 4 బదులు 40 రాసినావు. మరి 1 బదులు ఏం రాయాలి? మళ్ళీ 4 ఎందుకు రాస్తున్నావు? గుడ్, అర్థమవుతుందా?